బ్రేకింగ్ న్యూస్. రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించింది ఉక్రెయిన్ అంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. గత కొన్నేళ్లుగా రష్యాకి ఉక్రెయిన్కి చాలా యుద్ధ వాతావరణం అయితే జరుగుతుంది. ఒకరిపైన ఒకరు విరుచుకుపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో రష్యాదే పైచేయి అనుకోవాలి. ఇప్పటివరకు ఉక్రెయిన్కి సంబంధించిన చాలా ప్రదేశాలపైన దాడి చేసింది రష్యా, కానీ ఉక్రెయిన్ ఎక్కడ మాత్రం తగ్గట్లే. అయితే ఒక పక్క శాంతి చర్చలకు కూడా పుతిన్ జెలెన్స్కీతో కలిసి భేటీ అవ్వట్లేదని కూడా ఒక వార్త. రీసెంట్ గా కుర్క్స్ అనే ప్రాంతంలో ఒక డ్రోన్తో రష్యాకు సంబంధించిన పుతిన్ హెలికాప్టర్ని దాడి చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన రష్యా ఒక క్షిపణితో వెంటనే ఆ డ్రోన్ పైన అటాక్ చేసి ఆ ప్రమాదం నుంచి పుతిన్ని తప్పించినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏంటంటే పుతిన్కి పిచ్చి పట్టినట్టుంది, ఒక రకంగా జెలెన్స్కీ మాటలు కూడా నాకు నచ్చట్లేదు, ఒక పక్క ప్రజలు చనిపోతున్నారు వీళ్ళ వల్ల, ఇప్పటికే చిన్నపిల్లలు కూడా చనిపోయారు ఉక్రెయిన్లో, నా మనసు చాలా బాధ పెడుతుంది అంటూ కూడా ట్రంప్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ట్రంప్ని ఈ రకంగా మాట్లాడిన తర్వాత చాలామంది కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ని టార్గెట్ చేసి అతను చంపాలి, బ్లాస్ట్ చేయాలి అతనికి హెలికాప్టర్ అనుకున్నప్పుడు మరి వెంటనే రష్యా ఉక్రెయిన్ పైన దాదాపు 367 డ్రోన్స్తో అటాక్ చేసింది, 69 మిసైల్స్తో అటాక్ చేసింది. ఇదే ఇప్పటివరకు వాళ్ళిద్దరికి జరుగుతున్న యుద్ధంలో అత్యధిక పెద్దదైన అటాక్ ఇది. సో చిన్నపిల్లలు చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. 12 మంది ఆర్మీ సైనికులు చనిపోయారు ఉక్రెయిన్కి సంబంధించి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ట్రంప్ తన ఎక్స్ అకౌంట్ వేదికగా చాలా ట్వీట్స్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి. అండ్ ఆయన ఏం మాట్లాడారో, ఆయన ఏం చెప్పారో దాని గురించి కూడా ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే రష్యాకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల విరామణకు సంబంధించి మంతనాలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం దాడులు చేయడంతో మండిపడ్డారు. పుతిన్ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా అసహనం వ్యక్తపరిచారు. ట్రంప్ తాజాగా ట్విట్టర్లోని ట్రూత్ వేదికగా స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ నాకు చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది, కానీ ఇప్పుడు పుతిన్ వ్యవహారం సరిగా లేదు, ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు, ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు, ఉక్రెయిన్పై ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు, ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు డ్రోన్లు ప్రయోగిస్తున్నారు, నగరాలపై దాడి చేస్తున్నాడు, అన్యాయంగా ప్రజల్ని చంపుతున్నాడు, నాకు ఇది అసలు నచ్చడం లేదు అంటూ కూడా ఆయన ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అలాగే పుతిన్ ఉక్రెయిన్లో ఒక భాగాన్ని మాత్రమే కాకుండా మొత్తం ఉక్రెయిన్ని కోరుకుంటున్నారని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను, బహుశా అది నిజమే కావచ్చు, కానీ అలా చేస్తే అది రష్యా పతనానికి దారితీస్తుంది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన మాట్లాడే విధానం ద్వారా తన దేశానికి ఎటువంటి మేలు చేయడం లేదు, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సమస్యలనే సృష్టిస్తుంది, అతడు తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలియజేశారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్లో వివిధ ప్రాంతాల్లో రష్యా 367 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది. ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం వారు 45 క్షిపణులను కూల్చివేసి 266 డ్రోన్లను ధ్వంసం చేశారు. అనేక నగరాల్లో భారీ విధ్వంసం జరిగింది. కీవ్తో సహా 30కి పైగా నగరాల్లో గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా చాలామంది గాయపడ్డారు, అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. సో ట్రంప్ ఎక్స్ అకౌంట్ వేదికగా రష్యా పుతిన్ పైన ఈ రకంగా పోస్ట్ చేస్తారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడి గురించి కూడా మాట్లాడడం చూసాం మనం. అంటే ఒక పక్క శాంతి చర్చలు జరుపుతుంటే మీరు ఈ రకంగా ప్రవర్తించడం చాలా దారుణం, మీ వల్ల అమాయకపు ప్రజలు చనిపోతున్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ట్రంప్ చేసిన ఆ ట్వీట్ తర్వాత చాలామంది ఇండియన్స్ అతన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే రష్యా ఈ పాకిస్తాన్ అలాగే భారత్కి జరిగిన ఈ యుద్ధ వాతావరణంలో రష్యా భారత్కి సపోర్ట్గా నిలిచింది కాబట్టి చాలామంది ఖండిస్తున్నారు. ఎందుకంటే రష్యా పుతిన్ పైన ఇలాంటి దాడి చేయడానికి ప్రయత్నించిన ఉక్రెయిన్ని సో ఖచ్చితంగా ఉక్రెయిన్ పైన కక్ష సాధింపు చర్యలు ఉంటాయంటూ కూడా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పటికే 367 డ్రోన్లు అటాక్ చేస్తే 298 డ్రోన్లు మేము కూల్చేసామంటూ కూడా ఉక్రెయిన్ చెప్తుంది. 69 మిసైల్స్ వెళ్ళి అక్కడ అటాక్ చేసాయి. అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా కివీ ప్రాంతాలన్నీ కూడా మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది సైనికులు ఉన్నారు, అలాగే పౌరులు కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ 2022లో ఈ యుద్ధం స్టార్ట్ అయింది రష్యాకి అలాగే ఉక్రెయిన్కి.
సో అప్పటి నుంచి ఇప్పటివరకు గత 3 ఏళ్ళగా కొనసాగుతూనే ఉంది. ట్రంప్ దీని గురించి కూడా మాట్లాడారు. ఒకవేళ 3 ఏళ్ల క్రితం నేనే కనుక అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అసలు ఆ యుద్ధం వచ్చి ఉండేదే కాదు, ఇంతమంది ప్రజలు చనిపోయి ఉండేవారే కాదంటూ కూడా ట్రంప్ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ ఆగట్లేదు. సో రీసెంట్గా శాంతి చర్చలు జరపడానికి కూడా ఉక్రెయిన్ ముందుకు వచ్చిన పుతిన్ ముందుకు రావట్లేదు, భేటీ కావట్లేదు సమావేశాలు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఉక్రెయిన్ జెలెన్స్కీ ఆ ప్రెసిడెంట్, ఆయన వయసు వచ్చేసి 47 సంవత్సరాలు. సో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే ఒక పార్టీని అక్కడ రన్ చేస్తున్నారు. ఆయన 2019-20 మేన ఎలక్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు ఉక్రెయిన్కి. దాని తర్వాత 2022లో స్టార్ట్ అయింది రష్యాకి అలాగే ఉక్రెయిన్కి.